తర్వాత లంచ్ ఉంటుంది కాబట్టి ఇదంతా వెళ్ళిపోకుండా అయిపోయిన వరకు ఉండాలని కోరుతూ, వాస్తవానికి ఈరోజు జరుగుతున్న రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 గ్యారెంటీల మీద మన రాష్ట్ర ఆధ్వర్యంలో ఈ యొక్క సదస్సు పెట్టుకొని వీటిని కింది స్థాయిలో తీసుకురావాలని అనుకుంటే మనం ఈ సదస్సును పెట్టుకోవడం జరిగింది. ఈ సదస్సు ఉద్దేశించి ముందుగా విశ్వనాథ్ సిపిఎంఎల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు ప్రసంగం చేసిందా ఆహ్వానిస్తున్నారు. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ చంద్రన్న పరిలో ఈరోజు రాష్ట్ర సదస్సు జరుపుకుంటుంది. ఈ రాష్ట్ర సదస్సు ముఖ్య ఉద్దేశం, అదేవిధంగా అధ్యక్ష వర్గానికి ముందుగా ఉన్నటువంటి అక్కలు అన్నలు అందరికీ విప్లవాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మన దేశంలో మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు అనేక వాగ్దానాలతోటి ప్రజలకు చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ఏదైతే ఎన్నికలకు ముందు 6 గ్యారెంటీలు మేము ఇస్తాం, మేము గెలిచిన తర్వాత అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత 6 గ్యారెంటీలను ఇవాళ అమలు చేయలేకపోతా ఉంది. అదేవిధంగా ప్రజలకు పెన్షన్లు ఇస్తామన్నారు, అదేవిధంగా 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు, ఇంకా అనేక రకాలైనటువంటి వాగ్దానాలను చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ సంవత్సరంన్నర అవుతున్నప్పటికీ వాటిని ఇవాళ ప్రజలు అమలు మోసుకోలేదు. కనుకనే దాన్ని ఉద్దేశించి ఈ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ 6 గ్యారెంటీలను అమలు చేయడం కోసం ఈ సదస్సును జరుపుకోవడం జరుగుతూ ఉంది.